తేజ, హలో. హలో తేజ. ఎవరు? ఇప్పుడు వస్తున్నారా? ఆ, హాయ్. లాస్ట్ మనం ఏంటంటే మనం ఆ, మొన్నటి ప్రాబ్లం కూడా అయిపోయాము. ఆ డేలో 1, 5 అనేది మనం తీసేయాలి కదా ఫ్రమ్ ద లిస్ట్ నుంచి. 1 అయితే సబ్ట్రాక్షన్ చేసాము ఇక్కడ. ఓకే, 5 అనేది చేయాలి కదా. 5 అనేది మన యొక్క సమ్ సమ్ ఆఫ్ అమౌంట్, అది మన యొక్క లిస్ట్ నుంచి మనము రిమూవ్ చేయాలి. ఓకే. ఓకే, నేనైతే మొత్తం అయితే ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, మన యొక్క నాని అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏ దాని యొక్క లిస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. లాస్ట్ యొక్క ఆపరేషన్స్ చేసాక మనకు వచ్చేసరికి మనకి 4 1s, 2 2s అంటే 10 అనేది అయితే ఉంది ఇక్కడ. నాని అనేది ఇక్కడ మనకేంటి అమౌంట్ అనేది 5 అనేది ఇక్కడ డిటెక్ట్ అయిపోవాలి ఫ్రమ్ ద లిస్ట్ నుంచి అయితే. ఓకే, మన యొక్క టార్గెట్ ఎంత? టార్గెట్ వాల్యూ మన టార్గెట్ వాల్యూ 5. ఓకే, ఇక్కడ చూడండి, నేను సమ్ అనేది మొత్తం ఇప్పుడు మన యొక్క పెయిడ్ అమౌంట్ ఎంత అనేది ఫస్ట్ ఇనీషియల్ గా పెయిడ్ అనేది జీరో. జీరో అనేది మనం చేస్తున్నాము. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఏంటి లిస్ట్ హలో నుంచి రిమూవ్ చేయాలి కదా. హలో. ప్రసాద్. చెప్పమ్మా తేజ. అంటే నేను నిన్న మధ్యలో జాయిన్ అయ్యాను, కొంచెం నాకు అర్థం కాలేదు, కొంచెం ఫస్ట్ నేను చెప్తారా సార్ ఏం చేస్తున్నాం మనం యా, అని? ఓకే ఓకే అమ్మా. ఇది ఫస్ట్ క్లాస్, నువ్వు ఫస్ట్ క్లాస్కి వచ్చావా? లేదు సార్.
ఫస్ట్ క్లాస్ కూడా రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఓకే, మనకి ఫస్ట్ వేరియబుల్ గురించి చెప్పానమ్మా. వేరియబుల్ అనేది ఎప్పుడు అయింది ఏంటి అనేది అంటే మనకి అసైనింగ్ ఆపరేటర్ వల్ల మనకి వేరియబుల్ కాన్సెప్ట్, వాల్యూ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, అసైనింగ్ ఆపరేటర్ అంటే మనకి ఒక్క ఈక్వల్ టు ఉంటే దాన్ని అసైనింగ్ ఆపరేటర్ అంటారు. ఈక్వల్ టు అనేది ఎప్పుడు అంటాం మనము? ఈక్వల్ టు అనేది ఎప్పుడు అంటాం మనం? ఈక్వల్ టు అనేది టూ అసైనింగ్ ఆపరేటర్స్ కానీ ఉంటే దాన్ని ఈక్వల్ టు అంటాం, అవునా? మన మ్యాథమెటిక్స్ ఆ, ఏంటి, ఈక్వల్ టు అంటే జస్ట్ నార్మల్ గా మనకి ఈక్వల్ టు అని చెప్పేసి దాన్ని ఈక్వల్ టు అన్నారు. దట్ ఈస్ నాట్ ఏ ఈక్వల్ టు. మ్యాథమెటిక్స్ లో కూడా మనకి అది ఈక్వల్ టు కాదు. ఓకే, ఓకే సార్. ఈక్వల్ టు అంటే మనకి టూ అసైనింగ్ ఆపరేటర్స్ ఉంటేనే అది మనకి కండిషన్ ఆపరేటర్. ఓకే, ఓకే సార్. ఇది అసైనింగ్ ఆపరేటర్. అసైనింగ్ అంటే ఒక వాల్యూని మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము, అవును కదా? ఇదంతా మీకు ఏ వీడియోస్ లోకి వెళ్ళినా కూడా ఎక్కడ ఎవరైనా చెప్పేది అదే. ఓకే, ఇక్కడ ఓకే వేరియబుల్ సార్. అంటే అసైనింగ్ ఆపరేటర్ లెఫ్ట్ సైడ్ లో ఉంటే నాని అనేది వేరియబుల్, వాల్యూ అనేది 10 అనేది వాల్యూ. ఇక్కడ నాకేంటంటే యాక్చువల్లీగా నేను నానికి ఒక 10 రూపాయలు ఇచ్చాను, బట్ కానీ ఫార్మ్ ఆఫ్ 10 రూపాయల నోటు కానీ 10 రూపాయల కాయిన్ డైరెక్ట్ ఇవ్వాలా నేను? ఎలా ఉన్నాయి అంటే ఓకే. వాళ్ళకి ఏంటంటే నేను 1 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ అలా ఇచ్చాను యాక్చువల్లీగా. ఓకే సార్. మరి వాటిని అసైన్ చేయాలి, ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి పైథాన్ లో. మనకి ఏముంది కాన్సెప్ట్? లిస్ట్ వాడు. లాట్ ఆఫ్ వాల్యూస్ ని ఒకటే వేరియబుల్ కి అసైన్ చేయాలి. అంటే లాట్ ఆఫ్ వేరియబుల్ వాల్యూస్ ని మనం ఒక చోట స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడానికి మనకి లాట్ ఆఫ్ మనకి కలెక్షన్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకేనా? నేను ద ఓ- ఫస్ట్ వన్ లిస్ట్ అనేది వాడుతున్నాను. ఓకే, ఓకే సార్. లిస్ట్ లో రూపాయి కాయిన్స్ అనేవి నా కాడ 5 ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఎంత అయింది అమౌంట్ మనకి? 5 రూపీస్ అయినా అయ్యింది. ఫైవ్. ఆ, అవును. కాబట్టి నేను ఇంకొక రూపాయి ఇస్తున్నాను. టూ రూ 2 రూపీస్ కాయిన్స్ 2 ఇస్తున్నా. అలా నాని దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. కార్తిక్ దగ్గర కూడా, కాకపోతే ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, ఓకే సార్. ఆ, ఇప్పుడు ఇప్పుడు అసలు ఈ లిస్ట్ లోపల ఎంత ఉన్నాయి టోటల్ గా అంటే మనకి బిల్ట్ ఇన్ మెథడ్, మనం బిల్ట్ ఇన్ మెథడ్ ఉపయోగించుకొని సమ్ ఆఫ్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈజీగా. ఆర్ అదర్వైజ్ ఎవ్రీ వేరియబుల్ ని ఇటరేట్ చేస్తా. ఒక్క నిమిషం ఉండు. కిరణ్ చెప్పు. కిరణ్ ఉంది, ఆఫ్ ఉన్నట్టుంది. నాకు ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు. ఆ, సరే. ఉమ్. ఆ, ఇక్కడ సమ్, ఇది బిల్ట్ ఇన్ మెథడ్ అమ్మా సమ్ అనేది. ఓకేనా? ఓకే సార్. ఆ, ఇప్పుడు నువ్వు కానీ రన్ చేసి చూస్తే ఇక్కడ చూడు, ఫస్ట్ నాని దగ్గర ఎంత ఉంది? ఫస్ట్ ప్రింట్ అనేది చూడు, నాని కామా నేను సమ్ ఆఫ్ నాని అని ఇచ్చాను. ఎంత ఉంది అమౌంట్? 10. 10. తర్వాత కార్తిక్ దగ్గర కూడా ఎంత ఉంది అమౌంట్? 10. 10 ఉంది. ఓకే, యాక్చువల్లీ కార్తిక్ అనే, నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నా. నాని కార్తిక్ అనే ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళ కాడ ఇనీషియల్ గా ఇది ఒక మూవీ లాగా తీసుకో. అంటే సినిమాలో చూతారు కదా, నేను చిన్నప్పుడు 10 రూపాయలతో వచ్చేసాను బయటికి, నేను ఎంత ఎంపైర్ ని స్థాపించాను అనేది నా కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించుకొని మనం ఫంక్షన్స్ కానీ ఈ పైథాన్ లో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగించుకొని వాళ్ళకి ఒక ఎంపైర్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, అది ఎంతవరకు సాధ్యమైతే నేను అంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను ఈ 15 డేస్ లో. తర్వాత మీరు దీన్నే ఇలా ఇంప్లిమెంటేషన్ మీరు ఎంతటికి మీరు చేసుకోగలగాలి. నా యొక్క ఉద్దేశం అది. మెయిన్లీ మీకు లాజికల్ గా ఇంప్లిమెంటేషన్ మీకు తెలుసు. సమ్ ఉండిద్ది, లిస్ట్ కి ఈ మెథడ్స్ ఉంటాయి, కానీ ఏంటంటే ఇక్కడ మీకు రాని కాన్సెప్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ రియల్ వరల్డ్ కి. అవునా? ఎస్ సార్. దట్స్ వై ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ టు యూ ఈ లాజిక్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉన్న, నేను నాని అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా, నువ్వు కార్తిక్ గా అప్లై చేయి. డే 1 లో 1 రూపీ అనేది ఫుడ్ కి అయిపోయింది నానికి. ఓకే, ఓకే. ఏం చేయాలి? ఈ లిస్ట్ లోపల అంటే ఇప్పుడు నీ జేబులో ఈ కాయిన్స్ ఉన్నాయి, నీ జేబులో నుంచి తీసుకున్నావు, లెఫ్ట్ హ్యాండ్ లో నుంచి కాయిన్స్ మొత్తం తీసుకున్నావు. అవన్నీ కూడా ఎలా పేర్చున్నాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పేర్చున్నాయి. నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఉన్న కాయిన్ అయ్యాక పైన ఉన్న కాయిన్ అయ్యాక నువ్వు తీసుకొని చూసేది, క్రాస్ వెరిఫై చేసేది, ఇది రూపాయా ఎస్ కాదా? సార్. అవునా? ఈ ఫర్ లూప్ ఎస్ సార్. లోపల నేను ఒకదానికి ఒకటి తీసుకుంటున్నా. ఎట్లా తీసుకుంటున్నాను? ఐను ఉపయోగించుకొని తీసుకుంటున్నాను. ఒక వాల్యూని పాస్ చేసుకుంటున్నా ఐలోకి. నేనేం చేసుకోవాలి? ఇది ఈక్వల్ టునా కాదా? ఇఫ్ కండిషన్ ఓన్లీ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేసేది అంతే. ట్రూ అయితే లోపల బాడీని చెక్ చేసుకునేది,
లేదు అంటే అసలు చెక్ చేయదు. అవునా? ఇక్కడ ఏంటి మనకి ఐ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఎంత వెళ్ళింది ఇప్పుడు నాని కాడ నుంచి? తేజ, I = 1. ఫస్ట్ వాల్యూ ఎంత? 1. 1 = 1 అనేది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ. కాబట్టి అప్పుడు ఏమైంది మనకి ఈ లోపల ఉన్న బ్లాకు? ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఏం చేశాను, ప్రింట్ చేశాను ఆ వాల్యూ వన్నా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకోవడానికి. ఇక్కడ చూడు, ఇక్కడ రిజల్ట్ లో వన్నా కాదా అని ప్రింట్ చేసుకున్నాను. ప్రింట్ చేసుకున్నాక నాని అనే ఆ వాల్యూ నేను రిమూవ్ చేయమన్నాను. ఓకేనా? ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి చూడు, 5. 5 ఉన్నాయి. మన కాడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? యాక్చువల్లీగా 6 ఉన్నాయి. 6. అంటే ఒకటి రిమూవ్ అయిపోయిందా? ఎస్. తర్వాత ఏం చేయాలి? ఒక రూపాయి వచ్చిన కావాలి, మిగతా ఏమున్నాయని నువ్వు చెక్ చేసుకోవు. అవునా? నువ్వేం చేస్తావు? జేబులో పెట్టేసుకుంటావు లేదా మిగతాయి? ఆ రూపాయి తనకి ఇచ్చేస్తావు లేదా ఫుడ్ తిన్న వాళ్ళకి? అంతేనా? ఎస్. అంటే ఫర్ లూప్ మొత్తం నువ్వు మళ్ళీ కాయిన్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకోవు కదా. నీ టార్గెట్ ఏంటి? ఓన్లీ కూడా ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వాలి. ఆ రూపాయి వచ్చావు, నీ పని అయిపోయింది, అది నీ కాడ నుంచి వెళ్ళిపోవాలి, నీ యొక్క దాని నుంచి. అంతేనా? కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ కాకూడదు ఇక అక్కడ నుంచి అని బ్రేక్ ఇచ్చాను ఫర్ లూప్ కి. ఓకేనా? ఓకే. ఓకే. ఆ, తర్వాత అసలు నాని దగ్గర ఇంకెంత ఏమేమి లిస్ట్ ఉందని ఉంటాం తెలుసుకోవడం కోసం నేను ప్రింట్ చేశాను అది. ఓకే. ఆ తర్వాత తిన్న తర్వాత వర్క్కి వెళ్ళాడు. వర్క్కి వెళ్ళి 10 రూపాయలు సంపాదించాడు. ఆ సంపాదించిన దాన్ని మిగతా ఉన్న మిగిలిపోయి ఉన్న డబ్బులకి అపెండ్ చేసుకోవాలి కదా, అంటే యాడ్ చేసుకోవాలి కదా. అవునా? ఎస్ సార్. ఆ, కాబట్టి నేను అపెండ్ చేశాను. నీకు బిల్ట్ ఇన్ మెథడ్స్ లో లిస్ట్ కి నీ యొక్క లిస్ట్ నేమ్ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇచ్చి అపెండ్ మెథడ్ లోపల మనం ఒక వాల్యూని కానీ పాస్ చేస్తే అది మనకి ఎక్కడ అపెండ్ అయింది? లాస్ట్. లాస్ట్ లో. ఈ కాన్సెప్ట్స్ మొత్తం మీకు తెలిసినాయి, ప్రతి ఒక్కరు చెప్పేవే. మీకు ఇవన్నీ ఇని బోరు కొట్టేసి ఉండింది. ఓకే. తర్వాత ఎంత ఉంది నాని దగ్గర ఏమున్నాయి అని నేను ప్రింట్ చేశాను. ఓకే. తర్వాత డే డే అంటే ఆ రోజు వచ్చేసరికి తర్వాత డే 1 నుంచి ఫస్ట్ డే 1 రూపీ అనేది ఫుడ్కి వెళ్ళిపోయింది. తర్వాత వేరే వర్క్ కోసం వేరే చోటకి వెళ్ళినప్పుడు 5 రూపీస్ చార్జెస్, ట్రావెల్ చార్జెస్ అయినాయి. ఇది కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకే. ఓకేనా? ఫస్ట్ ఫుడ్కి 1 రూపీ పైన ఏదైతే ఆపరేషన్ చేసామో ఆ ఆపరేషన్ చేసాము, 1 రూపీ పోగొట్టాము. ఓకే. ఓకే. 5 రూపీస్ కాయిన్స్ కదా ఇప్పుడు ఉంది ఇక్కడ చూడు. ప్రింట్ చేసినప్పుడు లాస్ట్ గా మనకి ప్రింట్ చేసినప్పుడు 1 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. అవునా? అవును. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి ఆడ? ఇంకా 1 రూపీ కాయిన్ ఫుడ్కి వెళ్ళిపోయింది. ఎస్. ఇంకెన్ని ఉంటాయి మనకి ఆడ 1 రూపీస్ కాయిన్స్? 4. 4 ఉంటాయి. నెక్స్ట్ మనం ఎంత పే చేయాలి ట్రావెల్కి వెళ్ళినప్పుడు? ట్రావెల్కి వచ్చాం కదా, అవును. ఫుడ్ తిన్నాడు, రూపాయి ఇచ్చేసాడు, ఇంకెంత మిగిలింది మన కాడ? ఇవే కదా మిగిలింది అమౌంట్. ఎస్ సార్. ఇప్పుడు మనం ఎంత పే చేయాలి? ట్రావెల్ వెళ్ళిపోయాము, నాని అనే అతను ట్రావెల్ చేశాడు, 5 రూపీస్ పే చేయాలి. అవునా? అవును సార్. అప్పుడు ఆన్ ద ఫార్మేట్ నువ్వు ఎలాంటి ఫార్మేట్ లో నువ్వు ఇవ్వగలుగుతావు? ఒకటి ఈ ఫార్మేట్ లో ఇవ్వగలుగుతావు. టూ రూపీస్ కాయిన్స్ 1 రూపీ కానీ ఇవ్వగలుగుతావా? ఎస్ సార్. ఇవ్వండి. ఇప్పుడు మనం దాన్ని బిల్డ్ చేద్దాము. అవునా? ఇప్పుడు 5 నీ కాడ నార్మల్ గా అయితే నువ్వు ఒక కాయిన్ 2 కాయిన్స్ అయితే నువ్వు నార్మల్ గా ఏంటి ఇఫ్ కండిషన్ పెట్టేసుకొని నువ్వు ఇచ్చేస్తున్నావు. అవునా? ఫర్ లూప్ లో ఇటరేట్ చేసి అది అవునా కాదా అని చెప్పేసేసి దాన్ని రిమూవ్ చేస్తున్నావు నీ లిస్ట్ నుంచి. అవునా? యాజ్ అ కోడింగ్ పరంగా ఎస్. నువ్వు ఈజీగా చెప్పమంటే నువ్వేమంటే 2 రూపాయి కాయిన్ 1 రూపాయి కాయిన్ ఇచ్చేస్తావు అని చెబుతావు. వెళ్ళి షాప్కి వెళ్ళి నేను లేదు అంటే ట్రావెల్ దగ్గర అతనికి ఇది ఇచ్చేస్తాను, నా కాడ ఇవి ఉన్నాయి కాబట్టి అని చెబుతావు. అదే నువ్వు కోడింగ్ పరంగా హౌ టు యూ కెన్ బిల్డ్. ఓకే. నీ యొక్క టార్గెట్ వాల్యూ తెలిసి ఉండాలి. నువ్వు ఎంత పేమెంట్ చేయాలో నీకు టార్గెట్ వాల్యూ. నువ్వు ఇప్పుడు ఏదైనా క్యూఆర్కి వెళ్ళినా కూడా వాళ్ళు ముందుగా టార్గెట్ చెప్పేస్తారు కదా, ఎంత అమౌంట్. కాబట్టి నువ్వు దాన్ని టైప్ చేస్తావు నీ బ్యాంక్ నుంచి అంతే అమౌంట్ పోవాలని. అవునా? అవును సార్. ఆ, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటి నీ టార్గెట్ వాల్యూ ఇది. ఇప్పుడు నీ కాడ ఉన్న లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ ని నువ్వు ఇటరేట్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూస్ నువ్వు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కదా, పెయిడ్ ఎంత చేస్తున్నావు అనేది. దానికోసం నేను పెయిడ్ అవును. వాల్యూ తీసుకున్నా ఇక్కడ. ఓకే. పెయిడ్ ఇనిషియల్ గా 0 తీసుకున్నా. ఓకే. ఓకే సార్. సరే, పెయిడ్ అనేది ఎందుకు తీసుకున్నా? సరే నీ టార్గెట్ ఇది,
నేను ఫర్ లూప్ ఇటరేట్ చేస్తాను ఫస్ట్. అయి ఈ నీ యొక్క లిస్ట్ ఏంటిది? అవును. నాని. అవునా? ఓకే. నీ టార్గెట్ ఎంత? అవును. నీ టార్గెట్ ఎంత యాక్చువల్లీ? ఈ అవును. టార్గెట్ ఎంత? 5 కదా అవును. టార్గెట్. కానీ 5 కదా, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నావు. ఒకవేళ ఇక్కడ నువ్వు కానీ టార్గెట్ 5 ఒక వేరియబుల్కి అసైన్ చేసుకున్నావు జస్ట్. ఓకేనా? ఓకే. ఉమ్. ఇప్పుడు ఈ వాల్యూకి అసైన్ చేసుకున్నావు అంటే ఇప్పుడు నీ కాడ ఉన్న వాటిని నీ లెఫ్ట్ హ్యాండ్ లో నీ కాడ కాయిన్స్ ఉన్నాయి. నీ రైట్ హ్యాండ్ లోకి వన్ బై వన్ నువ్వు తీసుకునేది ఈ కాయిన్ ₹2. ఓకే, కీప్ ఇట్. తర్వాత ఇంకొక ₹2 కీప్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కుడి చేతిలోకి పెట్టుకుంటున్నావా? ఎస్ సార్. అవును. ఇప్పుడు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఒక చోట స్టోర్ చేస్తున్నావు వాటిని. అవును అవునా? సార్. ఉమ్. ఆ ఆ స్టోర్ చేయడానికి ఇప్పుడు వాల్యూ మొత్తం సమ్ చేయడానికి నీకు మళ్ళీ కావాలి కదా. అవునా? అవును సార్. అందుకని నేను ఇక్కడ పెయిడ్ అనేది తీసుకుంటున్నా. పెయిడ్ అనేది ఇనిషియల్ గా 0 తీసుకుంటున్నా. ఓకే. ఓకే. ఉమ్. ఇప్పుడు నీ టార్గెట్ కి అది ఈక్వల్ అవుతుందా, నువ్వు పేడ్ చేసింది లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి నువ్వు? బ్రేక్ చేసేయాలి. అప్పటితో ఇంకా నీ ఫర్ లూప్ వర్క్ అవ్వకూడదు. అవునా? అవును సార్. ఆ, ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు పెయిడ్ ప్లస్ ఐ అంటే ఎంత ఇక్కడ? నీ వాల్యూస్, నీ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ ఉన్నాయి. 1 ఇక్కడ ₹1 ₹2 కాయిన్స్ ఉన్నాయా అవి. ఓకే. ఉమ్. ఓకే. ఇవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నీ యొక్క టార్గెట్. ఓకే. ఓకే. ఇదేమైంది? ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఫర్ లూప్ లోపల తిరిగిందంటే ఫస్ట్ ఫర్ లూప్ లో ఫస్ట్ ఏముంది మనకి? ఐ వాల్యూ వాల్యూ 1 ఉంది. 1 ఉంది. 1 ఈక్వల్ టు ఇక్కడ టార్గెట్ 5 ఈక్వల్ టు 1 అనేది ఈక్వలా కాదా? కాదు. కాదు. కాబట్టి ఇది మనకి వర్క్ అవుతుంది ఈ బ్లాక్. ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ పెయిడ్ ప్లస్ 1. పెయిడ్ ఎంత మనకి వాల్యూ? 0. 0. అంటే నువ్వు నీ లెఫ్ట్ హ్యాండ్ లో నీకు కలెక్షన్ మొత్తం ఉంది. నీ రైట్ హ్యాండ్ లోకి ఫస్ట్ వాల్యూ తీసుకున్నావు. 0 ప్లస్ ఆ వాల్యూ ఎంత అయింది అప్పుడు? ₹1 అయింది. 1. ఇప్పుడు నువ్వు టార్గెట్ వాల్యూతో చెక్ చేయి. టార్గెట్ వాల్యూ పెద్దది, నీ వాల్యూ చిన్నదా కాదా? ఎస్ సార్. టార్గెట్ పెద్దది కదా, అప్పుడు ఏమైంది ఈ బ్లాక్ అనేది? ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అయింది. నీ ఈ ఎగ్జిక్యూషన్ ఏం రాయాలి నువ్వు ఇప్పుడు? ఆ వాల్యూ పెయిడ్ కి ఈక్వల్ అవ్వాలి. పెయిడ్ కి అనేది యాడ్ చేసుకోవాలి. పెయిడ్ ప్లస్ ఈక్వల్ టు ఐ, ఆర్ అదర్వైజ్ నువ్వు ఈక్వల్ టు పెయిడ్ ప్లస్ ఐ, ప్లస్ అయ్యి. ఇలా అయినా నువ్వు ఏది రాసుకున్నా ఓకే. ఓకే. దెన్ ఇంతేనా? నో. ఎందుకంటే ఇక్కడ 4 వన్స్ ఉన్నాయి కదా సార్. అప్పుడు 4 వన్స్ తర్వాత +2 యాడ్ అయితే టార్గెట్ కంటే ఎక్కువ అయిపోయింది. అవునా? ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. పెయిడ్ వాల్యూ ఎంత అయిందో చూద్దాము. ఆఫ్టర్ ప్రింట్ ఆఫ్ పెయిడ్ వాల్యూ ఎంత అయింది అనేది ఒకసారి చూద్దాము. ఎంత అయింది? 4. 4 అయింది. మరి 5 ఎప్పుడు అయింది? నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ₹2 యాడ్ చేయాలి. ₹2 ని ఇక్కడ 4 అయింది. వై ఏ వాల్యూస్ అయినాయి ఒకసారి చూద్దామా? అన్ని 4 వన్స్ అయినాయి సార్. 4 వన్స్ యాడ్ అయ్యాయి. వన్స్ యాడ్ అయినాయి అనుకుంటున్నావా? సరే, వాల్యూస్ చూద్దాం ఒకసారి. 4 వన్స్ యాడ్ అయినాయి. ఆ తర్వాత ఏమైంది మరి? 2 ఆ టార్గెట్ తర్వాత కంటే 2 యాడ్ వచ్చింది చేసినప్పుడు డైరెక్ట్. టార్గెట్ కంటే ఎక్కువ అయిపోయింది. సరే, ఇప్పుడు ఒకవేళ నువ్వు 4 వన్స్ ₹2 కాయిన్స్ వాడికి ఇచ్చావు అనుకో, వాడు రిటర్న్ ఎంత ఇస్తాడు నీకు? ₹1 ఇవ్వాలి. ₹1 ఇవ్వాలిగా. అవునా? నువ్వు ఆ కండిషన్ అయినా తీసుకో. ఓకే. బై మిస్టేక్ గా నువ్వు 4 ₹1 కాయిన్స్ ఇచ్చావు, ₹2 కాయిన్స్ ఇచ్చావు. ఓకే. ఉమ్. అప్పుడు నువ్వేం చేయాలి?
నువ్వు ఇంకొక అంటే ఇప్పుడు ఈ చేతిలో మొత్తం అంటే ఈ చేతిలో ఒక కలెక్షన్ ఉంది, ఈ చేతిలో ఒక కలెక్షన్ ఉంది. అవునా? అవును. మరి అప్పుడు ఈ రైట్ సైడ్ లో ఉన్న కలెక్షన్ కూడా నువ్వు ఇంకొక లిస్ట్ తీసుకోవాలి అప్పుడు మరి తీసుకోవచ్చు. నీకు ఈ రైట్ చేతిలోకి నీకు ఎన్ని వచ్చినాయి అనేది ఒక వాల్యూని అయితే ఒక వేరియబుల్ లోకి అసైన్ చేసుకుంటాము. ఓకే. బట్ కానీ ఇక్కడ నీకు లాట్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి, ఇంకొక కలెక్షన్ తీసుకోవాలి కదా. ఎస్ సార్. పెయిడ్ లిస్ట్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లిస్ట్ గా తీసుకుంటున్నాను. వాటన్నిటిని కూడా నేను ఇక్కడ అపెండ్ అయిపోయినాక పెయిడ్ అండర్ స్కోర్ లిస్ట్ కి డాట్ అపెండ్ అపెండ్ ఐ చేస్తున్నాను. నేను ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ పెయిడ్ లిస్ట్ కూడా నేను ఒకసారి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడు వన్స్ వచ్చినాయా. ఇప్పుడు ఎస్ మన సార్. టార్గెట్ ఏంటి? టార్గెట్ 5. 5. ఇక్కడ మనకు తెలుసు కదా ఆల్రెడీ 2 ఉంది, 2 అపెండ్ అయితే చాలు అని టార్గెట్ కి. అవునా? అవును. అప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ? ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి, ఈ లాజిక్ ఏంటి? నిన్న కూడా ఇక్కడే ఆగిపోయింది. లాస్ట్ 15 minutes ఇక్కడే మనం వర్కౌట్ చేసింది. ఉమ్, ఇక్కడ ఉన్న కండిషన్ మనం యాడ్ చేయాలి, 2 రూపీస్ ని యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద లాజిక్? ఇక్కడేమో 2 రూపీస్ యాడ్ చేసేసాం అనుకో, ఇక్కడ గ్రేటర్ దాన్ అయిపోతుంది. అవునా? హలో సార్. తేజమ్మ, అవునా. వాట్ ఈస్ ద లాజిక్? ఇప్పుడు మనం ఓన్లీ వన్స్ వాటికే చెక్ చేసి వన్స్ నెక్స్ట్ టర్మ్ అయ్యే 1 వస్తే ఐ మీన్ సరే, ఇప్పుడు టార్గెట్ 1 కి స్టార్ట్ 1 యాడ్ చేసామంటే అప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఇక్కడ టార్గెట్ 6 అవుతుంది. 6 అయింది. అప్పుడు టార్గెట్ ఇప్పుడు నీ వాల్యూస్ ఎంత అవుతున్నాయి? ఇప్పుడు చూడు, అట్లా కాదు సార్. టార్గెట్ 6 అయింది. నీకేమని తెలుసు? టార్గెట్ 5 కదా సార్. ఉమ్, నీకు వస్తున్న ఐ వాల్యూ ఉంది కదా, ఐ వాల్యూ నుంచి నువ్వు ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? -1. మైనస్ ఎంత? హౌ మచ్? 1. అవునా? ఉమ్, అప్పుడు -1 చేసామంటే అప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ వాల్యూస్ ఎంత అయినాయి చూడు. ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చినాయి? రిపీట్ అయిపోతా ఉంది. నీకు నువ్వు ఇక్కడ చేయకూడదు. నువ్వు ఇక్కడ నీ పెయిడ్ లిస్ట్ ఉందా, నీ పెయిడ్ లిస్ట్ చూడు ఒకసారి ఏమేమి వచ్చినాయి. 4 1s. 4 1s వచ్చినాయి. నీకేం తెలుసు? సమ్ చేయటం తెలుసా? ఆ, ఇప్పుడు నీ సమ్ ఎంత ఇక్కడ? నీ సమ్ ఎంత? 6 6. నువ్వు ఎంత రేట్ ఇవ్వాలి ఇప్పుడు? -1 ఐ మీన్ 1 రేట్. సారీ, నీ టార్గెట్ వాల్యూ నువ్వు మైనస్ చేయాలి కదా. ఇప్పుడు ఎంత వచ్చింది? 1. ఈ 1 నువ్వేం చేసుకోవాలి? ఎవరికి ఇవ్వాలి నువ్వు? యాడ్ చేయాలి మళ్ళీ. ఎవరికి? మళ్ళీ మన లిస్ట్ యాడ్. నాని. మన లిస్ట్ ఎవరు ఇక్కడ? నాని. అవునా? ఎస్. ఉమ్. నాని డాట్ అపెండ్. అవునా? ఇప్పుడు కానీ నేను నాని ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకి వాల్యూస్ ఏముంటాయి? 1 ఉమ్. 1 2. మరి నీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఈ అది డిలీట్ వాల్యూస్ చేయాలి పోవాలి సార్. కదా. ఎస్. అవునా? ఈ వాల్యూస్, ఈ 4 1s 2s అనేవి నువ్వు వెయిట్ చేసావు కదా యాక్చువల్లీ. అవునా? అవును సార్. మరి మరి వాటిని ఏం చేయాలి?
రిమూవ్ చేయాలి కదా సార్. రిమూవ్ చేయాలంటే మనకేముంది రిమూవ్కి ఆల్రెడీ నీకు పైన మనం ఏం చేసాం, ఇది వాల్యూ బేస్ చేసుకొని రిమూవ్ చేసాం ఇందాక మీరు కదా. రాసిన if రాసి. ఎస్ సార్. జస్ట్ నీ కాడ ఆల్రెడీ పెయిడ్ లిస్ట్ ఉంది, అవునా? అవును సార్. నీ పెయిడ్ లిస్ట్ ఉపయోగించుకొని, నీ పెయిడ్ లిస్ట్ ఉంది కదా, ఆ, ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి నువ్వు? నువ్వు ఎక్కడి నుంచి వీటిని రిమూవ్ చేయాలి? ఏ లూప్ వాల్యూస్ ని ఇండెక్స్ రిమూవ్ చేయాలి నువ్వు ఎక్కడి నుంచి? నాని అనే లిస్ట్ నుంచేనా రిమూవ్ చేయాల్సింది? అవును సార్. నాని అనే లిస్ట్ నుంచి కానీ నువ్వు రిమూవ్ చేసామంటే, దెన్ ఆఫ్టర్ నాని నువ్వు కానీ ప్రింట్ చేస్తే ఏమున్నాయి? 210 1. నీ వాల్యూస్ ఇవి రిమూవ్ చేయి. 210 అంతేనా? అండ్ ఇప్పుడు 1 అపెండ్ చేశాను. ఎస్ సార్. 210 అనేది నీ రిమైనింగ్ వాల్యూస్. నీకు రిటర్న్ వచ్చిన వాల్యూ ఎంత? 1. 1. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటావా మళ్ళీ ప్రోగ్రామింగ్? అర్థమైంది కన్ఫ్యూజన్ గా ఉందా? సార్. లేదు లేదు సార్. లేదా? అలా అయితే నాకు ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, ఓకే? ఓకే. కార్తీక్ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. కార్తీక్ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. అయితే తనకి 7 రూపాయలు అనేది ఖర్చు అయింది, ఓకే? ఐ వాంట్ టు రిమైనింగ్ అమౌంట్. హెల్ప్ చేస్తావు నాకు ఇంప్లిమెంటేషన్ చేయడంలో? ఎస్ సార్. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన టార్గెట్ వాల్యూ ఎంత? టార్గెట్ కే అని పెట్టుకుంటా, కార్తిక్ రిలేటెడ్. ఎంత మన టార్గెట్ వాల్యూ? హలో, 7, అవునా? అవును సార్. ఆ, మన టార్గెట్ వాల్యూ 7. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫర్ లూప్ లో ఇటరేట్ చేసుకుంటాము, అది కామనే కదా. ఎవరు? కార్తికేనా? ఎస్ సార్. కార్తిక్ రావు. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ టార్గెట్ వాల్యూ అనేది మనం పెయిడ్ చేసిన దానికి ఈక్వల్ కాదా చెక్ చేసుకోవాలి కదా. మనం అప్పుడు పెయిడ్ అనేది ఒకటి తీసుకోవాలి వేరియబుల్. ఎస్ సార్. పెయిడ్ కే ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నాడు, అవునా? ఇఫ్ పెయిడ్ కే ఈక్వల్ టు మనకేమవ్వాలి? బ్రేక్ అయిపోవాలి కదా, అవునా? కార్తిక్ అనేది అయితే బ్రేక్ అయిపోవాలి. ఇఫ్ అగైన్ ఇప్పుడు ఫర్ లూప్ ఇఫ్ కండిషన్ చెప్పు ఇప్పుడు తేజ. సార్. ఉమ్, ఇందాక సేమ్ లాజిక్కే. ఇఫ్ పెయిడ్ ప్లస్ ఐ పెయిడ్ ఆఫ్ పెయిడ్ పెయిడ్ ప్లస్ పెయిడ్ ప్లస్ కే ప్లస్ ఐ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ ఈక్వల్ టు, దాన్. లెస్ దాన్ నాట్ ఏ గ్రేటర్ దాన్. ఓకే. ఎల్ గుర్తుపెట్టుకో. ఎల్ ఉంటే ఎల్ లెస్ దాన్ అని. జీ జీ వైపు గ్రేటర్ దాన్, స్మాల్ జీ అనేది చూసుకో, ఓకే? మనకేంటి టార్గెట్ ఏగినా. టార్గెట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం అసైన్ చేసుకోవాలిగా పెయిడ్ కేకి. పెయిడ్ కే ఈక్వల్ టు పెయిడ్ కే ప్లస్ ఐఏనా. దెన్ దెన్ మనకి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? యాక్చువల్గా డైరెక్ట్ నువ్వు ఇక్కడైనా రిమూవ్ చేసుకో వాల్యూస్, కానీ మనకి ఇప్పుడు ఫస్ట్ వర్కౌట్ చేద్దాము. ఇది వర్కౌట్ చేసి ఎంత పెయిడ్ వాల్యూ వస్తుంది అనేది చూద్దాము, ఓకే? క్రాస్ వెరిఫింగ్, దీన్ని టెస్టింగ్ అనుకోవాలి మనం, ఓకే? ఓకే సార్. పెయిడ్ కే అనేది ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మనం బిల్డ్ చేసుకుందాం. రన్ చేసుకున్న తర్వాత ఎంత అయింది పెయిడ్ అనేది? 5 అయింది, అవునా? అవును. ఎందుకని? కార్తిక్ దగ్గర ఫస్ట్ ఒకసారి కార్తిక్ వాల్యూస్ కానీ మనం ప్రింట్ చేసుకుంటే, ప్రింట్ ఆఫ్ కార్తిక్ వాల్యూస్ కానీ నువ్వు ప్రింట్ చేసుకుంటే, అసలు కార్తిక్ వాల్యూస్ ఏమున్నాయి ఫస్ట్ చూడు. 5 2 ఉంది, అవునా? అవును మనకి సార్. ఇక్కడే 7 అవ్వాలి యాక్చువల్లీ. మనకి ఎందుకని మరి ఇక్కడ అవ్వట్లేదు?
బిఫోరే నువ్వు చెక్ చేస్తున్నావు యాక్చువల్లీ. ఇక్కడ ఐ పెట్టకుండా కూడా నువ్వు ఇప్పుడు కానీ చెక్ చేయి, ఇప్పుడు ఆఫ్టర్ ఒకసారి చెక్ చేయి. ఓకే, దెన్ ఇప్పుడు వాల్యూ చూడు. చూడమ్మా. ఎప్పుడు మనము యాడ్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయకూడదు అనేది వి షుడ్ నో. ఓకే, మనం ఇక్కడ అప్లై చేసే కండిషన్సే. ఓకే, ఇఫ్ కండిషన్ నువ్వు అప్లై చేసే కండిషన్స్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ ని, మన యొక్క రిజల్ట్ మనకు కావాలి. బేస్డ్ ఆన్ మనం ప్రోగ్రామింగ్ లో మనం అప్డేషన్స్ ఇలానే రాయాలనేది ఎక్కడా కూడా ఉండదు. ఓకే, మన యొక్క ఫస్ట్ ఇంప్రూవ్ ది ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఆ తర్వాత మనము రాసే కోడింగ్ ని తగ్గించుకోవాలి. ఇన్ని లూప్స్ పెట్టుకోకూడదు, ఇన్ని ఇఫ్ కండిషన్స్ ఇన్ని రాయకూడదు, నంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, ఓకే సార్. ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీని తగ్గించాలి. ఆ తర్వాత మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ముందు మ్యాథమెటికల్ లాజిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఆ తర్వాత మీరు లైన్స్ ఆఫ్ కోడ్ ని తగ్గించుకోవడానికి మనం ట్రై చేయండి. ఓకే, ముందు నేను ఇప్పుడు ట్రై టు ఆమె ఎక్స్ప్లెయిన్ ఓన్లీ కూడా మ్యాథమెటికల్ గా ఉన్న దాన్ని ప్రోగ్రామాటిక్ గా ఎలా రాయాలనేది నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను మీ వాటికి. ఓకే, ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటి మరి ఈ 5 2 అనేది రిమూవ్ అయిపోవాలా? రిమూవ్ అవ్వాలి. అది డైరెక్ట్ ఇక్కడే ఇక్కడ నుంచి చేసేయచ్చా? కార్తిక్ నుంచి కార్తిక్ డాట్ రిమూవ్ చేయొచ్చు. డైరెక్ట్ ఐ వాల్యూ కానీ చేసామంటే, ఆ తర్వాత ఇప్పుడు నేను కార్తిక్ ఎట్లానో ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూసామంటే చూడు, ఇప్పుడు కార్తిక్ వాల్యూస్ ఏమున్నాయి? 2 1 1. 2 1 1 5 2 వెళ్ళిపోయినాయి. ఓకే, ఎస్ సార్. ఇక్కడ 5 2 త్రిబుల్ వన్స్ రావాలి కదా. 5 2 ఒక్క నిమిషం, రిమూవ్ అయి వచ్చేసరికి వై డాట్ 5 2 1. ఓకే, ఇక్కడ చూడు, నువ్వు కానీ డైరెక్ట్ రిమూవ్ అప్లై చేసావంటే యాక్చువల్లీ ఇక్కడ 5 2 3 1s ఉన్నాయి. నీకు రిజల్ట్ ఏం రావాలి? 3 1s రావాలి. 3 1s రావాలి. కానీ ఇప్పుడు రిమూవ్ కానీ నువ్వు కానీ అప్లై చేస్తావంటే వై దట్, కెన్ యూ చెక్ ఇట్ వన్స్? ఏమొచ్చింది మనకి? మళ్ళీ టార్గెట్ వాల్యూ ఎంత అయింది? 6 అయింది. టార్గెట్ వాల్యూ ఎంత అయింది? 6 అయింది. టార్గెట్ నువ్వు పెయిడ్ చేసిన వాల్యూ, సారీ టార్గెట్ అంటున్నా. నీ యొక్క పెయిడ్ వాల్యూ ఎంత అయింది? 6 అయింది, అవునా? ఎందుకని ఇది ఇట్లా అయింది? దీనికి మనకున్న సొల్యూషన్ ఏంటి? యాక్చువల్లీగా ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక లిస్ట్ కి అపెండ్ చేసుకొని అక్కడ నుంచి నువ్వు రిమూవ్ చేసుకోవడం ఈజ్ బెటర్ ఆప్షన్. ఓకే, పెయిడ్ లిస్ట్ కే ఈక్వల్ టు ఎంటీగా తీసుకో. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ అపెండ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ చూసుకుందాము. ఏది? పెయిడ్ లిస్ట్ ఇది. ఆ తర్వాత ఫర్ లూప్ ఇటరేట్ చేసి పెయిడ్ కే లిస్ట్, సారీ ఇక్కడ ఎల్ఐఎస్టీ ఇవ్వాల్సింది ఎల్ఐఏ పడింది. ఓకే, ఇక్కడ ఇటరేట్ చేసి ఎక్కడ నుంచి మనం రిమూవ్ చేయాలి వాటిని? కార్తిక్ డాట్ రిమూవ్ ఐ. ఓకే, దెన్ ఇప్పుడు ఒకసారి ప్రింట్ ఆఫ్ కార్తిక్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎంత వచ్చింది? 3 1s. వన్స్ వచ్చినాయి. ఇందాకెందుకు అట్లా వచ్చింది? యాక్చువల్లీ నీకు రిమూవ్ అనే మెథడ్ నువ్వు అక్కడ ఏంటంటే టార్గెట్ వాల్యూను నువ్వు అపెండ్ చేస్తున్నప్పుడు ఐ వాల్యూ వల్ల నువ్వు రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే వాల్యూస్ అన్ని కూడా మనకి ఏంటంటే అక్కడ నీకు ఆన్ లిస్ట్ నుంచి వెళ్ళిపోతా ఉంటాయి కదా, 1 by 1 అది క్రాస్ వెరిఫై చేసుకునేది. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి చూస్తుంది. ఓకేనా, వాల్యూ బేస్ చేసుకొని అది రిమూవ్ చేసుకుంటా ఉండిద్ది. ఒకసారి నువ్వు రిమూవ్ కాన్సెప్ట్స్ అండ్ పాప్ ఇవి ఉన్నాయి కదా తేజ. హలో.
సార్. ఒకసారి అవి చూడు నీకు వై ద రీజన్ ఇలా వెళ్ళడానికి కారణం ఏంటి అనేది. ఓకే, ఓకే. డిఫరెన్స్ రిమూవ్ ఉన్న ఏంటి అనేది. సరే, నెక్స్ట్ ఏంటంటే కార్తీక్ నాని ఇలా వెళ్ళారు, ఇలా వర్కౌట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంకొక 5 minutes లో అయిపోయింది. రేపటి కాన్సెప్ట్ ఏంటంటే నేను చదువుతాను చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు దాకా లిస్ట్ మీద చేసాము, అపెండ్ చేసాము, రిమూవ్ చేసాము, పాప్ చేసాము. యాక్చువల్లీ పాప్ చేయడానికి నిన్న చూసాము. పాప్ మీద ఎలాంటి చేయలేదు. పాప్ కి మీకు నిన్నైతే రేంజ్ అయిపోయింది, రేంజ్ కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో లెంత్ అనే మెథడ్లు కూడా రెండింటిని కంప్లీట్ చేసేసాను. ఓకే, ఓకే. ఒకసారి ఆ వాటిని కూడా నీకు రిపీట్ చేస్తాను. రేంజ్ అనేది నార్మల్ గా అదొక మనకి మెథడ్. ఓకే, ప్రింట్ ఆఫ్ నువ్వు కానీ రేంజ్ అని కానీ ఇచ్చావంటే రేంజ్ కి మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్ అనే పారామీటర్ ఉండిద్ది, ఎండ్ అనే పారామీటర్ ఉండిద్ది, స్టెప్ అనే ఒక పారామీటర్స్, ఇలా 3 పారామీటర్స్ ఉంటాయి. నువ్వు కానీ ఒకటే పారామీటర్ బై డిఫాల్ట్ కి ఇచ్చావు అంటే అది ఎండ్ పారామీటర్ తీసుకునిద్ది. ఎండ్ పారామీటర్ తీసుకుంటే అది నీకు స్టార్ట్ విత్ 0 నుంచి ప్రింట్ చేసింది. బట్ కానీ నీకు అది ప్రింట్ చేసేది ఓన్లీ కూడా మెథడ్ ఫార్మేట్ లో నీకు ప్రింట్ చేసిద్ది. ఓకే, స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 10 అని. ఓకే, బట్ 10 వాల్యూ ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 నుంచి ఇచ్చింది కాబట్టి 9 దాకా ఇచ్చింది వాల్యూస్. బట్ కానీ నాకు ఆ వాల్యూస్ నువ్వు ప్రింట్ చేయాలంటే ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేయాలంటే నువ్వు మనకున్న మెథడ్ ఏంటి, ఇటరేషన్ కి ఫర్ లూప్. ఓకే, ఫర్ ఐ ఇన్ ప్రింట్ ఆఫ్ ఐ. ఇప్పుడు కానీ నువ్వు కానీ ప్రింట్ చేస్తే ఇవన్నీ కూడా నీకు 1 by 1 వచ్చినాయి చూడు, 0 నుంచి. అవునా, నీకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎండ్ ఈక్వల్ అని ఇలా ఇచ్చేసావంటే నీకు పక్క పక్కన ప్రింట్ అయిపోతాయి. చూడు ఇక్కడ ఇందాకేమో స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. ఇక్కడ చూడు 0 నుంచి ఒకటే వచ్చేసినాయి. ఆర్ నాకు కామాతో సపరేట్ కావాలి, లేదు అంటే నీకు ఈ మైనస్ సబ్ట్రాక్షన్ సింబల్ తో సపరేట్ అవ్వాలంటే నువ్వు దాన్ని కానీ పాస్ చేసావంటే నీకు ఇలా అయితే ప్రింట్ అయిపోతాయి. అవునా? ఓకే తేజ, అర్థమైంది ఇది? నీకు లిస్ట్ లోనే నీకు ఆ యొక్క కౌంట్, ఆ లిస్ట్ లోపల ఎన్ని ఉన్నాయి కౌంట్ అనేది కావాలి, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనే ఒక కౌంట్ కావాలి అనుకుంటే అక్కడ రూపాయి కాయిన్స్ ఎన్ని కౌంట్ ఉన్నాయి, లేదు అంటే ఇట్లా కౌంట్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఫస్ట్ టోటల్ గా అసలు ఎన్ని కౌంట్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసుకోవాలంటే మనకు కావాలన్న మెథడ్ ఏంటంటే లెంత్, ఎల్ఈఎన్. ఓకే, ఎల్ఈఎన్ ఇచ్చి మనకి కార్తిక్ అని నేను కానీ పాస్ చేశాను అంటే ఇప్పుడు కౌంట్ ఎంత రావాలి మనకి ఇక్కడ, ఎంత? సారీ నేను సేవ్ చేయలేదు అనుకుంటా. ప్రింట్ ఆఫ్ కార్తిక్ 3 1s ఉన్నాయి సార్, లాస్ట్ 3 వచ్చింది 9. ఓకే, ఆ ఎండ్ ఈ ఎండ్ ఉండటం వల్ల ఈ ఫర్ లూప్ ఉండటం వల్ల అట్లా వచ్చింది. ఓకే, నేను దాన్ని కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూడు 3 వచ్చిందా? ఓకేనా? మనకి ఇవేంటంటే రేంజ్ను ఉపయోగించేటప్పుడు మన యొక్క ఇండెక్స్ వాల్యూ తెలియనప్పుడు, వాల్యూ తెలిసినప్పుడు మనము రేంజ్ మెథడ్ను ఉపయోగించుకొని ఇండెక్స్ వాల్యూస్ తో మనం చేస్తాము. ఓకేనా? సరే, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకవేళ ఇప్పుడు కార్తీక్ లోపల నేను కార్తీక్ ఒక వాల్యూని అపెండ్ చేస్తాను. అన్ని వన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కార్తీక్ డాట్ అపెండ్ 11 అనేది అపెండ్ చేశాను. ఓకే, ఇది ఇండెక్స్ నాకు తెలీదు, చివరిలో ఎక్కడో ఉంది, బట్ కానీ నాకు తెలుసు ఇప్పుడు ప్రెసెంట్, కానీ నాకు తెలియదు అది ఏ పొజిషన్ లో ఉందనే వాల్యూ నాకు తెలియదు. బట్ ఓన్లీ కూడా ఒక 11 ఉంది. ఆ 11ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫర్ ఐ లెంత్ వరకు ట్రావెల్స్ చేసి ఆ మన ఐ ఎలిమెంట్ అయితే ఐ ఈక్వల్ టు 11 అయితే ఆ ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. యాక్చువల్లీ నాకేం కావాలంటే ఆ పొజిషన్ కావాలి. ఆ 11 అనేది ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ నాకు కావాలి. ఓకే, ఆ పొజిషన్ లోకి నేను ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. 11 ప్లేస్ లోకి 12. సపోజ్ నాకేంటి, నార్మల్ గా నేను ఒక రోజు వర్క్ చేశాను, వాళ్ళు 11 రూపాయలు ఇచ్చారు. కాకపోతే నాకు వాళ్ళు ఇవ్వాల్సింది 12 రూపాయలు. వాళ్ళు మర్చిపోయి 11 రూపాయలు ఇచ్చారు. మనం ఆ రోజులోకి ఆ